నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు ఊటీ. సో వ్యూయర్స్, మా కూనూర్ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ టు ఊటీ. చిన్నప్పటి నుంచి ఊటీ వెళ్ళాలి అని ఉండేది, ఎందుకంటే మూవీస్లో టీవీలో మనం చూస్తూ ఉంటాము. సో ఫైనలీ మేము వెళ్తున్నాం ఊటీకి. మంచి మ్యూజిక్ ట్రాక్ ప్లే చేసుకుంటూ దాన్ని హమ్ చేసుకుంటూ రోడ్ ట్రిప్ వెళ్తుంటే ఉంటుంది మాస్టరు, ఉన్న స్ట్రెస్ అన్నీ పోతున్నాయి. మాకు కూనూర్ టు కంప్లీట్ ఎండ్ జర్నీ మైసూర్ టోటల్ 3 days కవర్ చేయడానికి 12,000 రూపీస్ ఛార్జ్ చేశారు క్యాబ్. మాకైతే ఇది కొంచెం బెటర్ ప్రైజే అనిపించింది. ట్రైన్లో ఇంకా చీప్గా వెళ్ళొచ్చు, బట్ ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి డ్యూ టు వెదర్ కండిషన్స్. సో 12,000 రూపీస్కి కూనూర్ కంప్లీట్ డే ట్రిప్, ఊటీ కంప్లీట్ డే ట్రిప్ అండ్ మాకు లాస్ట్ మైసూర్ రైల్వే స్టేషన్కి డ్రాప్ చేస్తారు మైసూర్ ప్యాలెస్ చూపించి. సో వీ హ్యావ్ రీచ్డ్ పైన్ ఫారెస్ట్. ఇక్కడ టికెట్ కాస్ట్ 30 రూపీస్ మాత్రమే. ఇది మనకి కూనూర్ టు ఊటీ వెళ్ళే తోవలో ఫస్ట్ వచ్చే టూరిస్ట్ అట్రాక్షన్. ఇంకెందుకు లేట్, ఎంట్రీ ఇచ్చేద్దాం పదండి. లోపటికి వెళ్ళగానే నా ఎక్సైట్మెంట్ మరి అడక్కండి. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం ఏదో ట్రెక్కింగ్లా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా డౌన్కి వెళ్ళి మళ్ళా పైకి రావాలి. చాలా అలసిపోతున్నాం, బట్ చూడ్డానికి అమేజింగ్ వ్యూ. చెప్పాం కదా, సో దీనికి ఎంట్రీ టికెట్ 30 రూపీస్, పార్కింగ్ ఫీ వేరేగా ఉంటుంది. ప్రతి ప్లేస్లో మీకు ఎంట్రీ ఫీ, పార్కింగ్ ఫీ కంపల్సరీ. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా కోతులు ఉంటాయి లైక్ మాలాగే, బట్ వాటి నుంచి మనం కాపాడుకోవాలి, ఎందుకంటే చాలా వాటికి ఫుడ్ పెట్టకుండా దూరంగా ఉండాలి. లేకపోతే ఫుడ్ పెట్టి ఎంకరేజ్ చేస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇదండి వ్యూ, చాలా చాలా బాగుంది. ఇక్కడ మేము ఎంజాయ్ చేసాం, అలసిపోయాం అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాం. సో ఫైనలీ మేమైతే ఊటీ రీచ్ అయిపోయాం అండ్ మా ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్కి కూడా రీచ్ అయిపోయాం, దట్ ఈస్ దొడ్డపెట్ట పీక్. సో ఆ పీక్ కనిపిస్తుంది కదా, దాని పైకి వెళ్ళి మనం వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేయాలి. బట్ వెళ్ళే ముందు చాలా ఆకలేస్తుంది. సో ఇక్కడికి వచ్చి మేము తింటున్నాం, పోజ్ ఇస్తున్నా బాగుంది అని, కానీ ఆ గారి నాకు అస్సలు నచ్చలే. బట్ ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఉంది మాస్టరో అనిపించింది, చాలా చాలా బాగుంది. అండ్ ఒక్కొక్క ఫోటో ప్లేసెస్ ఉంటాయి కదా, మనం ఫొటోస్ వీడియోస్ తీసుకునేలాంటివి, సో అలాంటివన్నీ చూస్తున్నాం. ఇది ఒక జస్ట్ గార్డెన్ అండ్ ఒక ఏదైతే పీక్ మీకు చూపించామో ఇంతకుముందు, అక్కడ నుంచి కంప్లీట్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. లైక్ మీకు ఫర్దర్గా చూపిస్తాము ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అన్నది. సో చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అంతా మనకి వైట్గా మబ్బులు మంచు అంతా కలిపి చాలా బాగా కనిపిస్తుంది, మనకి కంటి ముందు మొత్తం ఉన్నట్టు. సో ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఎందుకంటే చూడ్డానికి అద్భుతంగా ఉంటుండే. ఇగో చూడండి ఆ సీనరీ ఎంత బాగుందో, మీరే ఆలోచించండి. కెమెరాలోనే ఇంత మంచిగా కనిపిస్తే రియల్గా చూస్తుంటే ఎంత బాగుంటుందో. అందుకే మీకున్న బిజీ స్కెడ్యూల్లో, మీకున్న టెన్షన్స్ మధ్యన ఇయర్లీ అట్లీస్ట్ 1 ట్రిప్ ఇలాంటివి చేస్తే మనకున్న టెన్షన్స్ అన్నీ కొన్ని రోజులైనా మర్చిపోయి హ్యాపీగా ఉండగలం. సో ఇలా చిన్న చిన్న ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఇది చేస్తుంటే మాకు ఏ దిక్కులో ఏమున్నదో ఆ సాంగే గుర్తొస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇలానే వెళ్తారు. సో కొన్ని మంచి మెమరీస్ అయితే మేము క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. కానీ ఈ ప్లేస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి, లేకపోతే నాలాగే ఇలా పడిపోతారనమాట. సో ఇక్కడ మేము చిన్న రీల్ కూడా ట్రై చేసాము. అండ్ ఫైనలీ ఈ జోన్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది. సో చలో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్, మాకు కూడా తెలీదు వెళ్తామని, మా డ్రైవర్ తీసుకొచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా హైట్లో ఉంది. ఎందుకు ఇంత హైట్లో ఉంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ ఉంది మనకి చాక్లెట్ గార్డెన్, చాక్లెట్ ఫ్యాక్టరీ. అట్ ద సేమ్ టైం మనకి కావాల్సిన ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటంటే ప్లే జోన్. సో మా లైఫ్లో మేము అనుకోనిది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనిది ట్రై చేసాము.
ఈ జిప్ లైన్ అయితే చాలా చాలా బాగుంది, మజా వచ్చేసింది. వెళ్ళేటప్పుడు ఏం కాదు పద పద అన్నాను, వచ్చేటప్పుడు మటుకు నేనే భయపడ్డా. తరుణ్ అయితే ఎంజాయ్ చేస్తుండే. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంతా హైట్ నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు రావడం. ఇది మాకు 1600 రూపీస్ పడింది. సో ఇప్పుడు మేము ఈ 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తున్నామండి బొటానికల్ గార్డెన్. ఇది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. దీనికోసం చాలా విన్నాం, కథలుగా విన్నాం, చాలా బాగుంటుంది, వెళ్ళండి అని. ఇగో చూడండి ఎంత బాగుందో బొటానికల్ గార్డెన్. అదిగో వ్యూ పాయింట్, ఊటీ వ్యూ పాయింట్. సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి ఈ బొటానికల్ గార్డెన్కి రావడం జరిగింది. అండ్ బట్ ఇక్కడ మాకు పెద్దగా ఏమీ స్పెషల్ అనిపించలేదు. సో అలా కూర్చుని కొంచెం రిలాక్స్ అయ్యి, బట్ చాలా ఎండగుంది. మేము ఊటీ చాలా చల్లగా ఉంటుంది అని చెప్పి జాకెట్స్ వేసుకొని స్టార్ట్ అయ్యాం. బట్ వస్తూ ఫుల్ ఇంకా చాలా చాలా వేడిగా ఉంది. సో నార్మల్ డ్రెస్సెస్కి అయితే వచ్చేసాం. సో వ్యూయర్స్, మేమైతే ఇప్పుడు బొటానికల్ గార్డెన్లో ఉన్నాము. చాలా పెద్దది, చాలా బాగుంటుంది అన్నారు. ఎస్, బాగుంటుంది పిల్లలకి. ఆర్ ఎల్స్ ఒక 1-2 ఫొటోస్. అది కూడా మనకేమీ బియాండ్ ద లెవెల్స్ ఉండవు. జస్ట్ నార్మల్ గార్డెన్ అంటే ఫ్లవర్స్ ఉంటుంది, ఇగో చెట్లు, పుట్టలు, మొక్కలు, సి అంతే, నథింగ్ స్పెషల్. సో మాకైతే పెద్ద వర్త్ వర్మ అనిపించట్లేదు. ఏమంటావు? సో బట్ ఇందాక ఒక అడ్వెంచర్ యాక్టివిటీ చేసాం కదా, ఇప్పుడు మీకు చూపిస్తాము. అది పైసా వసూలు అనిపించింది. ఇట్స్ టూ గుడ్. అండ్ ఇగో ఇక్కడ వాటర్ బాటిల్స్, ఇక్కడ మనకి ప్లాస్టిక్ బ్యాన్ అనమాట. సో గ్లాస్లో ఇస్తున్నారు. ఇది 60 రూపీస్ వాటర్ బాటిల్. అండ్ బొటానికల్ గార్డెన్ ప్రైస్ ఏమో ఎంట్రీ టికెట్ ఎంత? 100 రూపీస్ పర్ హెడ్. అండ్ ఇక్కడ పార్కింగ్ చేయడానికి 80 రూపీస్ అంట, ఓన్లీ కార్ పార్కింగ్ కోసం. అండ్ వచ్చి కొనేదో మొత్తం అంతా తిరిగేసి ఎంజాయ్ చేస్తున్నాం. ఏదైనా ఉయ్యాలు ఉన్నాయి, ఏమైనా చిన్న యాక్టివిటీస్ ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు. ఒక టాయ్ ట్రైన్ కూడా లేదు ఇందులో. ఓన్లీ ఫ్లవర్ గార్డెన్. ఫ్లవర్స్ కూడా నాకేమంత కనిపించట్లేదు, మొత్తం చెట్లే. సో ఓన్లీ ఫ్లవర్ గార్డెన్. సో 280 బొక్క అనుకుంటున్నాము. 1000 రూపాయలు పోయినా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడైతే లేదు. అలసిపోయాం, కూర్చోడానికి పనికి వస్తుంది. అది కార్లో కూడా కూర్చోవచ్చు అని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సో యా, దిస్ ఈజ్ అవర్ రివ్యూ ఫర్ బొటానికల్ గార్డెన్ ఊటీ. పద ఆకలి వస్తుంది అనుకుంటూ ఈ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము, యాపిల్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నాము, అండ్ ఒక చాట్. సో ఇవి తిని కొంచెం కడుపు నింపుకుని మా స్ట్రెస్ అంతా కూల్ చేసుకుని ఇక్కడ నుంచి మేము ఫైనల్లీ రీచ్ అయిపోయాం బోటింగ్ హౌస్. నాకైతే మస్త్ అనిపించింది ఈ ప్లేస్. చూడండి, లోపలికి వెళ్తే చాలా చాలా బాగుంటుంది. రండి చూడండి. సో ఇక్కడ టికెట్ అయితే ఎంట్రీ టికెట్ 20 రూపీస్ మాత్రమే. ఇది చూసి ఖుషి అయిపోకండి, ఎందుకంటే బోటింగ్ ఛార్జెస్ వేరు. ఇంకా ముందుకు వెళ్తే మీకు కనిపిస్తుంది. సో ఇదేనండి బోటింగ్ హౌస్ హబ్. సో ఇక్కడే మనం టికెట్స్ అన్నవి బుక్ చేసుకోవాలి. డిఫరెంట్ రైడ్స్ అయితే మనకు ఉంటుంది. పెళ్ళింగ్ అండ్ స్పీడ్ బోట్స్ అలా చాలా చాలా ఉంటుంది. సో మేమైతే 2 మెంబర్స్ పెడ్లింగ్ అయితే చూస్ చేసుకున్నాము. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు రిఫర్ చేసుకోవచ్చు ప్రైజెస్. సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా, మంచి గాలి, చల్లగా, హాయిగా ఉంది. ఎండ మీకు కనిపిస్తున్న గాలి అయితే ఎక్సలెంట్, మంచిగా ఉంది. సో ఇక్కడైతే మనం టికెట్ సబ్మిట్ చేసి లోపలికి ఎంట్రీ ఇవ్వాలి. ఈ బోటింగ్ హౌస్ అనేది మనకి నియర్ బై రైల్వే స్టేషన్ అనమాట, ఊటీ ఉదగమండలం రైల్వే స్టేషన్కి దగ్గరలో. సో మేమైతే లైఫ్ జాకెట్స్ వేసుకొని ఫుల్ సెట్. చలో ఇంకా పిల్లలు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారా? మా ముఖాలు చూస్తే మీకు అలానే ఉంటుంది, కానీ సీనరీ చూడండి. అబ్బబ్బా, ఏం అందాలరా బాబు అనిపించింది. అసలు నేచర్ లవర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఈ కును, ఊటీ ఇటుపక్క అసలు ఆ నేచర్ వైబ్స్ ఉంటుంది. అమేజింగ్. ఆ స్కై చూసారా? సో ఈ బోటింగ్ అనేది మాకు 1/2 అవర్ కోసం ఇచ్చారు. 1/2 అవర్ ఏం సరిపోతుంది అనుకున్నాము, అంత దూరం వెళ్ళి రావాలి కదా అని 15 మినిట్స్కే మాకు తీరిపోయింది. సో ఇక్కడ చాలా రకాల బోటింగ్స్ ఉంటుంది. అంటే 2 మెంబర్స్ పెడ్లింగ్, కొన్ని మోర్తో ఉంటుంది, అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఫ్రంట్కి మోర్ ఉంటుంది. అలా 4 మెంబర్స్, 6 మెంబర్స్ అలా డిఫరెంట్గా.
సో ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మంచి బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్ వేసుకుని డాన్స్ చేయాలనిపించింది. సో కొన్ని మెమరీస్ అయితే మేము క్రియేట్ చేసుకున్నాం. పర్ఫెక్ట్ హనీమూన్ అనిపించింది మాకు ఈ స్పాట్ చూడగానే. సో ఎస్, వి లవ్ ఊటీ. సో ఈ బోటింగ్ హౌస్ దగ్గర మనకి షాపింగ్ చేసుకోవచ్చు, హారర్ హౌస్, అండ్ ఎక్కడికి వెళ్ళినా చాక్లెట్స్ అయితే కామన్. సో ఫైనల్లీ మేమైతే మా రూమ్కి రీచ్ అయిపోయాం. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. సో ఇదేనండి మా రూమ్. యాక్చువల్లీ 12 o'clock చెకింగ్ ఉంటుంది ప్రతి హోటల్, ఎక్కడైనా అంతే. సో అందుకే మనం ఆ టైం స్కెడ్యూల్ మ్యాచ్ చేసుకోలేక మార్నింగ్ నుంచి ప్రతి ప్లేస్ తిరిగేసి మేము నైట్ కల్లా ఆర్ ఈవినింగ్ కల్లా హోటల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఈ 3-4 days మేము ఇలానే చేస్తున్నాం. సో ఫైనల్లీ ఇదిగోనండి మేము రీచ్ అయిపోయాం. అండ్ కంప్లీట్గా ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మేము రెస్ట్ తీసుకోవాలి. ఈ రూమ్ కాస్ట్ అయితే మాకు 2200 సంథింగ్ పడింది. సో ఇదైతే ఓకే, ఫైన్, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అంటే డిన్నర్ చేయడానికి. ఆబ్వియస్లీ చాలా చాలా ఆకలేస్తుంది. ఇది హోటల్ కార్నేషన్ అనమాట, ఇక్కడే మేము స్టే చేస్తుంది. సో దాని జస్ట్ పక్కనే ఒక ఫుడ్ ట్రక్ ఉంది. అండ్ మాకు నచ్చిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. బట్ స్పెషలీ ఏది చూసినా మాకు ఫస్ట్ నచ్చేది ఏంటి అంటే షవర్మా. ఎక్కడికి వెళ్ళినా ఈ షవర్మా ఏంటి అనుకుంటున్నారో, అదేంటోనండి చాలా పిచ్చి నాకు. సో అంటే స్పెషల్గా చెప్పక్కర్లేదు నాకు పిచ్చి అని, బట్ సో షవర్మా తింటున్నాం మేము. అండ్ ఇది ఒక కొత్త ఐటమ్, దీన్ని కూడా ట్రై చేసాం. దీని పేరు నేను మర్చిపోయా. సో ఇక్కడ మా తరుణ్ అయితే స్ప్రింగ్ రోల్స్ పట్టుకుని నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో మా ఆర్డర్స్ అన్నీ వచ్చేసాయి. అండ్ మేము హ్యాపీగా పేట్ పూజ చేసుకుని డ్రింక్ కూడా తాగేసి అప్పుడు లోపలికి వెళ్దామని సెట్. ఎంత ఘోరం అండి, దగ్గరికి వెళ్ళగానే నాకు ఇవ్వడంట డ్రింక్, నాకు హెల్త్ బాగోదని. బట్ నా కోసమే కదా, ఈ కేరింగ్ తట్టుకోలేక హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఏ హోటల్స్లో ఫ్యాన్ ఉండదు, ఓన్లీ ఏసీ ఆర్ నాన్ ఏసీ. నాన్ ఏసీ అసలు ఏం అక్కర్లేదు, మొత్తం మంచు. సో ఇదేనండి ఉదుగమండలం రైల్వే స్టేషన్. ట్రైన్ ఎక్కని వాళ్ళకి రైల్వే స్టేషన్తో పనేంట్రా అనుకుంటున్నారా? మీకోసమేనండి, వచ్చి చిన్న షూట్ చేసుకుందామని వచ్చాము, చూపిద్దాం రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అని. సో వచ్చి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ట్రైన్స్ అయితే రావట్లేదు, సో అందరూ మాలాగే వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది ఎప్పటిదో ఇంజన్ అనమాట. సో ఇక్కడైతే చాలా మంచిగా ఉంది. ఐ లవ్ ఊటీ అనే సింబల్ కూడా. ఇక్కడ నేను హ్యాండ్ బ్యాగ్ కూడా మర్చిపోయా ఈ రైల్వే స్టేషన్లో, బట్ మళ్ళీ వెళ్ళి తీసుకునేటప్పటికీ ఉంది. చూసారు కదా ఎంత పాత స్టేషను. సో మేము వెళ్ళే ముందు ఒకసారి స్టేషన్ చూపియండి అంటే మా డ్రైవర్ తీసుకుని వచ్చారు. అండ్ వాళ్ళు చాలా హంబల్, చాలా మంచిగా అనిపించారు వాళ్ళతో జర్నీ. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మైసూర్. సో మైసూర్ వెళ్ళేటప్పుడు ఇది తమిళనాడులో ది రిస్కియస్ట్ వే అన్నమాట. ప్రతి సెకండ్కి టర్నింగ్స్ ఉంటుంది. మన తిరుపతి కన్నా ఇంకా డేంజరస్గా ఉంటుంది ఈ టర్నింగ్ అన్నది. కొండ దిగుతున్నాం మేము. సో ఊటీ టు మైసూర్ రోడ్ జర్నీ ఏదైతే ఉందో అది చాలా రిస్కియస్ట్ రోడ్. అండ్ మనకి ఫుడ్ డ్రింక్ చేయడానికి అసలు ఏం ఉండవు. సో ఫైనల్లీ మాకు ఒక షాప్ దిగుతూ కనిపించింది చాలాసేపటికి. అండ్ అక్కడ కూడా ప్లాస్టిక్ బ్యాన్ అంట. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ స్టార్ట్ అయిపోతున్నాం మైసూర్. అండ్ ఈ రోడ్ ట్రిప్ అంతా మనకి కంప్లీట్ యానిమల్స్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ మధ్య నుంచి వెళ్తాం. ఇది ఒక రకమైన సఫారీ అనుకోవచ్చు. చూసారా మొత్తం లేడులు, అసలు ఓపెన్ సఫారీ ఇది. మనం వెళ్తూ ఉంటాం, మన పక్కనే ఓపెన్గా ఉంటాయి మొత్తం యానిమల్స్. లక్కీలీ టైగర్ అయితే మేము చూడలేదు, బట్ మొత్తం టైగర్ జోన్. ఇగో చూస్తున్నారా, ఇటు పక్క టైగర్స్ ఉంటాయని ముందే చెప్తున్నారు. సో ఇలా వైబ్ అవుతూ ఇవన్నీ చూసుకుంటూ చిల్ అవుతూ వెళ్తున్నాం. బికాస్ నాకైతే ఓకే, బట్ తరుణ్కి కొంచెం ప్రాబ్లం అనమాట జర్నీ అంటే. సో తన్ని డైవర్ట్ చేస్తూ మేము వెళ్తున్నాం. ఇదేనండి మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం కోకోనట్ ట్రీస్, మొత్తం మీకు కేరళ కర్ణాటక వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మేము రీచ్ అయిపోయాం, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం, సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో వెళ్తూ ఉంటుంటే మాకు ఇక్కడ చాలా చాలా మంచిగా అనిపించింది రోడ్ ట్రిప్ అయితే.
కంప్లీట్ నేచర్ మధ్య నుంచి, ఫారెస్ట్ మధ్య నుంచి వెళ్తున్నాం. అండ్ ఇగో చూసారా, ఆయన ముసీలు ఆయన సైకిల్ మీద తెచ్చుకుంటూ అమ్ముతున్నారు కొబ్బరి బొండాలు. పక్కనే తోటుంది. సో ఇంకెందుకు ట్రై చేద్దామని ఆపాము. సో ఆయన ఫుల్ హ్యాపీ అయిపోయారు మాకు చూసి. సో కొంచెం కార్ ఆపి చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదా. సో మేమైతే ఇప్పుడు కొంచెం కోకోనట్ వాటర్ తాగి రిలాక్స్ అయ్యి వెళ్తాం ముందుకి. అండ్ మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మైసూర్ ప్యాలెస్. ఈ బ్యూటిఫుల్ కోకోనట్ ట్రీస్ మధ్యన ఈ కోకోనట్ వాటర్ తాగుతుంటే ఉందండి, అత్తిరిపోయింది అంతే. సో ఇప్పుడు చల్లగా సమ్మగా ఉంది. సో ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. సో మనం వెళ్తున్నాము అంటే తమిళనాడు నుంచి కర్ణాటకకి క్రాస్ అవుతున్నాం, స్టేట్ మారుతున్నాం. సో ఇటుపక్క తమిళనాడు, అటుపక్క కర్ణాటక. సో ఊటీ టు మైసూర్ అంటే 2 స్టేట్స్ మనం అటు ఇటు చేంజ్ అవుతున్నాం అనమాట. సో వెళ్తున్నప్పటికీ చూస్తున్నారుగా ఎదురుగా ఎవరున్నారు, యమధర్మరాజులా పోలీసులు పట్టుకున్నారు. మాకైతే చాలా చాలా భయం వేసింది. ఏమవుతుంది ఏం అర్థం కాలేదు. డ్రైవర్ని బుక్ చేసుకున్నాం, స్టేట్ నుంచి స్టేట్కి వెళ్తున్నాం అంతే మాకు తెలుసు. బట్ ఇక్కడ టెన్షన్ పడుతున్నాం ఏమవుతుందా అని. బట్ లక్కీలీ తను ఫోన్ చేసి వాళ్ళ ఓనర్కి మాట్లాడిపించి ఇక్కడ ఏవో సంథింగ్ సెట్టింగ్ చేయించుకొని ఇక్కడ నుంచి వాళ్ళు మాకు వదిలేరు. అండ్ కొన్ని కాగితాలు ఉన్నాయి, కొన్ని ఏవో రిసిప్ట్స్ ఏవో లేవు. సో ఫైనల్గా ఏవో సెటిల్మెంట్ అయితే అయింది. మా కార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. టూరిస్టులు కదా, సో కొంచెం రిస్క్ అయితే తక్కువే ఉంది. అదే నార్మల్గా అక్కడ వాళ్ళే అయి ఉంటే కొంచెం ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుండే. సో ఫైనల్లీ వాళ్ళకి వీడియోది తీస్తుంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మేము ఇటు తిప్పేసాము. సో ఒక ఘటన అయితే అయిపోయింది. అండ్ మేము రీచ్ అయిపోయాం మైసూర్కి. చూస్తున్నారు కదా, రాగానే జట్కా బండి, గుర్రాల జట్కా బండి, మొత్తం బ్రిటిష్ వాళ్ళది మెయింటెనెన్స్ ఎలా ఉండేది అప్పట్లో అలానే ఉంటాయి అక్కడ. బిల్డింగ్స్, ఆర్కిటెక్చరు మొత్తం అంతా చాలా డిఫరెంట్ వైబ్ అనమాట. అసలు మైసూర్ అంటే అసలు ఇమాజినేషన్లో కూడా నాకు ఎప్పుడూ లేదు. బికాజ్ నేను ఏం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెద్దగా ఇంతకుముందు చూడలే. టికెట్ కౌంటర్ దగ్గర చాలాసేపు ఎండలో లైన్లో నించున్నాం. ఇంకా మా ట్రైన్ టైం అయిపోతుంది ఇంకొక ½ an hourలో. సో ఇప్పుడు మేము టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళినా 4 hours స్పెండ్ చేయలేము. చూడాలంటే 4 hours ఉండాలంట. సో ఇక మా వల్ల కాలేదు అని చెప్పి మేము ఏం చేసామంటే సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చి ఓ ఫోటో తీసుకొని బయటకు వచ్చేసాం. టికెట్ కూడా తీసుకోలేదు. సెట్ కదా, మనకు కావాల్సింది ఫోటో, ఆ 2-3 వీడియోస్ తీసేసుకున్నాం. అండ్ మాకు టైం ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి మొత్తం అంతా పరిశీలించే వాళ్ళం. బట్ మా చేతిలో అంత టైం లేదు. మా ట్రైన్ టైం అయిపోతుంది. మేము ఎలా అయినా హైదరాబాద్ ఆన్ టైం రీచ్ అవ్వాలి కదా. సో మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఇక్కడ మంచిగా ఫటాఫట్ ఫుడ్ తినేయాలి అండ్ ప్యాక్ చేసుకోవాలి మా జర్నీకి. అండ్ ఇవన్నీ చేసుకొని అప్పుడు మేము స్టార్ట్ అవ్వాలి. సో మైసూర్ స్పెషల్ బిస్మిల్లాబాద్ తింటున్నాం మేము. అదేనండి, సాంబార్ రైస్. చాలా చాలా బాగుంది. సో మా హనీమూన్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. మైసూర్కి సెండ్ ఆఫ్ చెప్తున్నాం. అండ్ ఈ వ్లాగ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. జై హింద్.